నిస్వార్థమైన ప్రేమకు చిహ్నం మన అమ్మా నాన్న కాదంటారా? ఇదెవరూ కాదనలేని సత్యం. ఇక మనం తప్పు చేసినా సరే మనల్ని వదిలిపెట్టలేని ప్రేమ అది. ఇది కూడా కాదనలేని సత్యమే. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రేమని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళకి వాళ్ళనే పట్టించుకోనంత బిజీగా అయిపోతున్నారు. చివరికి వాళ్ళు తిన్నారా లేదా అనే సంగతే మర్చిపోతున్నారు. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైన పథకాన్ని తెచ్చారు. దాన్ని శాసనసభలో చట్టం కూడా చేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయంగా చెబుతున్నారు. ఇంతకీ ఏంటా పథకం? మన అమ్మా నాన్న కోసం రేవంత్ అన్న ఏం చేశారు? అందరి కోసం ఈ ప్రత్యేక కథనం. ఈనాడు ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉద్యోగాలు చేసుకుంటూ భార్యా పిల్లల్ని చూసుకుంటూ ఉన్నంతలోనో అంతంత మాత్రంగానో గడిపేస్తూ జీవిస్తున్నారు. కానీ వీరా స్థాయికి రావడానికి ఆనాడు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో హృదయం ఉన్న ప్రతి గుండెకి తెలుసు. మరి అలాంటి వెలుగులు పంచిన దీపాలు చిమ్మ చీకట్లో మగ్గుకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ఒక చట్టమే చేశారు. అది వృద్ధుల పాలిట వరప్రసాదంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి తమ తల్లిదండ్రులను లేదా సవతి తల్లిదండ్రులను పోషించడం తప్పనిసరిగా మారింది. దీనిని అతిక్రమించిన కొడుకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం లేదా ప్రైవేటు ఉద్యోగి పొందే నెలసరి బేసిక్ శాలరీ నుంచి 15% నేరుగా తల్లిదండ్రుల ఖాతాలోకి చేరాలని చట్టం చేశారు. ఒకవేళ బేసిక్ తక్కువ ఉంటే కనీసం 10,000 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఎదిగొచ్చిన బిడ్డల సంపాదనలో కన్నవారికి భాగం కల్పిస్తూ నిబంధన తీసుకొచ్చారు. తల్లిదండ్రులు ఒకరు లేదా ఇద్దరు ఉద్యోగాలు చేసి తమ సంపాదన మొత్తాన్ని కుటుంబానికే ఖర్చు చేస్తారు. అందులో భార్య, కొడుకు, కూతురు ఇలా అందరూ ఉంటారు. మరి వాళ్ళ కష్టంలో పెరిగి చదువుకొని విద్యావంతుడైన కొడుకు తర్వాత ఉద్యోగం సంపాదిస్తాడు. మరి ఆ స్థాయికి ఎదిగేలా చేసిన తల్లిదండ్రులకు అతని సంపాదనలో ఎందుకు భాగం ఇవ్వకూడదనే ప్రశ్న నుంచి ఈ చట్టం అవతరించింది. వృద్ధాప్యంలో సరిగా చూసుకొని బిడ్డల నుంచి ఆసరా పొందాలనుకుంటే తల్లిదండ్రులు డైరెక్ట్గా వెళ్ళి జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 రోజుల్లో విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ తిరస్కరణకు గురైతే బాధితులు సీనియర్ సిటిజన్స్ ఫోరంలో ఫిర్యాదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో వృద్ధులు నడవలేక అవస్థలు పడే పరిస్థితి ఉంటే వారికి అండదండగా ఉంటూ సేవలందించే వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా అధికారుల పర్యవేక్షణలో ఈ చెల్లింపులు కొనసాగుతాయి. నిజంగా బిడ్డలు దయ లేకుండా ఉంటే మాత్రం డైరెక్ట్గా వారి నెల జీతాల నుంచి 15% కట్ అయ్యి తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాలేదు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే లక్షలాది మంది కూడా ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో పనిచేసే కార్పొరేట్ సంస్థలకు వర్తిస్తుంది. నెల జీతం రాగానే విలాసవంతమైన జీవితం గడుపుతూ కన్నవారిని అనాథలుగా వదిలేసే సంస్కృతికి అడ్డుకట్ట పడుతుందని పలువురు ఆశిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసేలాగా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. లేదంటే ఇది తమకు సంబంధించిన వ్యవహారం కాదని వారు తప్పించుకునే ప్రమాదం ఉండడంతో వారిని కూడా చట్టంలో ఇరికించారు, బాధ్యుల్ని చేశారు. సమాజంలో తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతమైన మార్పు రావడమే ఈ చట్టం అంతరార్థంగా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రయోగాత్మకమైన చట్టాన్ని చేసింది. కాకపోతే ఇందులో సాధక బాధకాలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. తల్లిదండ్రులను కొందరు వేధిస్తూ ఉంటారు, వారిని పీడిస్తూ ఉంటారు. అలాంటి వారి నుంచి 15% తీసుకోవడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు. ఇక అత్తాకోడళ్ళు, మామ అల్లుళ్ళు వీరి మధ్య వైరాలు నాటి త్రేతాయుగం నుంచి ఉన్నాయి. ఒకవేళ నిజంగా కొడుకెళ్ళి తండ్రికి తన జీవితంలో నుంచి 15% ఇచ్చేస్తే కోడలు ఊరుకుంటుందా అనేది అంతు చిక్కని ప్రశ్న. ఈ సిచ్యువేషన్స్లో తల్లిదండ్రుల వ్యక్తిగత జీవితాల్లో జరిగే ఘటనలను చట్టంలో ఎలాంటి న్యాయం జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేటు ఉద్యోగాల్లో చాలా మందికి 15,000 నుంచి 20,000 లోపే జీతం ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో దాంతో బతకడం కష్టమే. మరి అందులో నుంచి 15% ఇవ్వడం సాధ్యమేనా అని మరికొందరు అంటున్నారు.
ఇక వీటన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుందని కొందరు సూచిస్తున్నారు. హైడ్రా చట్టంలా పలువురి ఇళ్లను రాత్రికి రాత్రే లేపేసినట్టు దీనిని ఇప్పటికిప్పుడే అమలు చేస్తే అభాసు పాలుకాక తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులను చూడని కొడుకులంటూ తెలంగాణలో ఉండకూడదని, అందరూ మంచి బిడ్డల్లా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని తెలియజేశారు. నిజానికి ఆనాడు తల్లిదండ్రులకు ఆసరా కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి నేడు నిలబెట్టుకొని అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. మరి ఎంతమంది దీనిని చూసి అమలు చేస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే. కరెక్టే కదా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి వినూత్నమైన కథనాలను అందించే ది సౌత్ న్యూస్ టీవీ ఛానల్.